అసలు ఆట ఏంటి? గేమ్ పేరు నాన్ స్టిక్ ప్యాన్ స్టిక్. అట్లా కాదు కదా. యా, ఇదిలా నోట్లో పెట్టుకొని ఇలా కొట్టాలి. మీరు కూడా ఇలా కొట్టాలి. పెద్ద దెబ్బ ఏం తగలగా? అది మీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏనార్ నీ వంతు వచ్చేసరికి నువ్వు ఉండవేమోరా. అన్న కొంచెం చూసుకొట్టన్నా. కమాన్ పిడికిరాజు. కళ్ళు తిరిగినట్టుందా? ఇప్పుడు నీ వంతు, నువ్వు కొట్టు. అయ్యో పెనం, ఇదే నా ప్యాంట్. తలపప్పు కట్టింది. అన్న తగిందన్నా? తలపప్పు కట్టింది. తలపప్పు కట్టింది. ఇది కొట్టావా? అసలు కొట్టినట్టే లేదే. ఈగ వల్లట్టుంది. కాకపోతే రాజమౌళి ఈగలా ఉంది. ఇప్పుడు మనమా? ఇప్పుడు నువ్వా? మనిషి తాను చేసిన పాపపుణ్యములను ఇక్కడే అనుభవించి వెళ్ళవాలని మనమా? అరే రేడియో కట్టేయండి రా బాబాయ్, బాధల్లో ఉన్నా. కొంచెం చూసి కొట్టే. సూపర్, మీలాగెవరు ఆడలేరు. గట్టి కొట్టానన్నా? లేదురా, అసలు నీకు అనుభవం చాలలేదు. ఈ ఆట సమూచులు ఉంటే తప్ప ఆడలేం. అమ్మో, ఆ అమ్మంట గుర్తొచ్చింది. నేను గుళ్ళో కొబ్బరికాయ కొడతానని అమ్మారి మొక్కున్నా. ఆడేసాడన్నా. ఆడన్నా. ఆగండ్రా, 500 ఆరు ఉంది కదా. అదిగో మీ డబ్బులు. అబ్బబ్బబ్బ, అమ్మారు పిడికిరాజు ఆడేసాడు. రానయ్యో. అమ్మా 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 నీ అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన ఏ అమ్మ గురించి పాడుతున్నావురా? నేను చెప్పేది పోలేరమ్మా. అమ్మ కనకం ఏదో చేయవే. ఈ కాన్పులు కట్టి కనకానికి ఎవరు చెప్పడం అవసరం లేదు. నా కట్టని చూస్తే కడుపుతో లేని వాళ్ళు కూడా బిడ్డను కనవలసిందే. లేదా చేయాల్సింది చేసి బయట కూర్చున్నాడే వాడిని ముక్కమని చెప్పు. తమ్ముడు, రాజు పడుతుండవు రాణి పడుతుండవు, ఏది పడ్డా ఏం కాదు కానీ జోకర్ పడితే ప్రమాదం అనే. మొత్తానికి అరుపులు పుట్టిస్తున్నావు బావా. కనిపించిందా ఆముదం చుక్క? నరకం కనిపిస్తుంది. తమ్ముడు, ఎవడు? ఏమో చూడటానికి డేంజర్ గా ఉన్నాడు. ఎవరు కావాలి? వర్ధనమ్మ మనవణ్ణి. ఓ, లోపల పురుడు పోస్తుంది. ఎవరా పిచ్చిదా? పిచ్చిదా? షల్ వి గో? ఈ ఊర్లో పీకల మీదకి వచ్చిన ఏ ప్రసవానికైనా మంత్రసాని మీ అమ్మమ్మే. మంత్ర శంకరే, బాబాయ్ చూడమ్మా. పురుడు నీకేనా? మా అక్కకి. అమ్మా అమ్మా, అక్కడ చూడమ్మా, ఆ కట్టె నుండి జారుతున్నది ఆవదపు బొట్టు కాదు, నీ బిడ్డ ప్రాణం. ఇక నాకు నా బిడ్డకు బంధం తెగిపోతుందన్న బాధను పక్కన పెట్టి 9 నెలల నీ కలకి ఈ లోకం చూపించాలన్న తపనతో, ఒరే కన్నా, నీ జీవితానికి సరిపడా ఈ అమ్మ అందించే ఆఖరి శ్వాస ఇదేరా అనుకుంటూ నీ ప్రాణం ఉగ్గబట్టి బలమాన నీ బిడ్డకి ఊపిరిపోయమ్మా. వీపు మధ్యలో వీపు మధ్య అంటే చెయ్యి గోక్తావే నీ మొహం మండ. ఇదంతా దేనికి? దురదకి. ఏ హాస్పిటల్స్ లేవా? డాక్టర్లు లేరు, నువ్వు పోకరా. ఈ ఊళ్ళో ఏ బిడ్డ పుట్టినా కళ్ళు తెరిచి చూసేది వాళ్ళని కాదు, వర్ధనమ్మని. కాన్పులు కట్టే కాంతమ్మ, అదే మద్రసాన్ని. ఇంతకీ నువ్వు? అదే నేను చెప్పాను కదా నాన్న, మన వర్ధనమ్మ మనవడు నాన్న. ఓహో, కృష్ణవేణి కొడుకువా? మీ అమ్మ అందం అంతా నీకే వచ్చిందో. నువ్వు కూడా ఎంతనా రేపు? చిచి, మా అక్కంటే కొంచెం మోటు.